తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి మరోసారి జలక్ తగిలింది. తన పార్టీ అధినాయకత్వమే ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఆయన మాటను ఖాతరు చేయలేదు. ఒకనాడు విశాఖలో గంటా శ్రీనివాసరావు కనుసైగలతో శాసించారు. ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు అయ్యేది. ఆయన మాటే తెలుగుదేశం పార్టీ నేతలందరికీ శిరోధార్యం అన్నట్టుగా సాగింది. అలాంటి గంటా శ్రీనివాసరావుకి ఇప్పుడు పూలమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆయన మాటను టీడీపీ నాయకత్వం అస్సలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. చివరికి తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నికల విషయంలో కూడా గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనల్ని పక్కన పెట్టేసింది. ఆయన ఆశించిన దాన్ని బుట్టదాఖలు చేసింది. ఆయన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మొల్లి హేమలత అనే కార్పొరేటర్కి డిప్యూటీ మేయర్ సీటు కట్టబెట్టాలి అంటూ పట్టుబట్టారు. చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆయన ఆశించినట్టుగా మొల్లి హేమలత పేరుని టీడీపీ నాయకత్వం ప్రతిపాదనలోకి కూడా తీసుకోలేదు. చివరికి డిప్యూటీ మేయర్ సీటు జనసేన ఖాతాలో చేరింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తెలుగుదేశం ఉంటే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ నాయకుడికి దక్కినట్టుగానే జీవీఎంసీలో కూడా మేయర్ సీటు తెలుగుదేశం పార్టీకి చెందిన పేలా శ్రీనివాస్కి దక్కితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ పీఠం దల్లి గోవిందరెడ్డికి దక్కుతోంది. దీంతో అక్కడ కూడా మేయర్ డిప్యూటీ మేయర్ సీట్ని టీడీపీ జనసేన పంచుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ ప్రతిపాదన మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయి. చాలామంది ఫిర్యాదులు కూడా చేశారు. జనసేన నాయకత్వానికి కూడా ఫిర్యాదులు చేరాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో అనేక భూ ఆక్రమణలు సహా పలు అంశాల్లో దల్లి గోవిందరెడ్డి పాత్ర ఉంది అంటూ ఆధారాలతో సహా జనసేన నాయకత్వానికి సమర్పించారు. అయినప్పటికీ జనసేన మాత్రం దల్లి గోవిందరెడ్డినే ఖరారు చేసింది. ఆయనకే అవకాశం ఇచ్చింది. ఆయనకే డిప్యూటీ మేయర్ పీఠం కట్టబెట్టింది. దీంతో జనసేన తరపున గెలిచినటువంటి ముగ్గురు కార్పొరేటర్లలో ఒకరికి కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్ళు 11 మందిలో ఎవరో ఒకరికి మేయర్ పీఠం దక్కుతుందని ఆశిస్తే వాళ్ళందరికీ నిరాశ మిగిలింది. అటు గంటా శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం హ్యాండ్ ఇస్తే జనసేనను నమ్ముకుని వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువాలు కప్పుకున్నటువంటి నాయకులకి జేఎస్పీ నాయకత్వం మొండి చేయి చూపినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు విశాఖ డిప్యూటీ మేయర్ పీఠం దల్లి గోవిందరెడ్డి ఖాతాలో చేరింది. తద్వారా యాదవ నాయకత్వం చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ వాళ్ళకు కూడా నిరాశ తప్పని స్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోంది. ఆయన మాటకి విలువలేనటువంటి స్థితి వస్తోంది. ఆయన్ని టీడీపీ నాయకత్వం కనీసం కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి వచ్చేసింది అనేటువంటి వాదనకి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పీఠం ఊతమిస్తోంది. ఇటీవల అనేక అంశాల్లో గంటా శ్రీనివాసరావుని టీడీపీ నాయకత్వం కనీసం కూడా పట్టించుకోకపోవడంతో తన అసహనాన్ని ఆయన బాహాటంగానే వెలుబుచ్చారు. భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల విషయంలో మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటున్నటువంటి తీరు మీద విష్ణుకుమార్ రాజుని బహిరంగంగానే గంటా తప్పుబట్టారు. విష్ణుకుమార్ రాజు మీద తీవ్రమైనటువంటి అసహనాన్ని ప్రదర్శించారు. అది మీడియా సాక్షిగా వెలుగులోకి వస్తుందని తెలిసినప్పటికీ కూడా గంటా తన అసంతృప్తిని ఆ రీతిలో చాటుకున్నారు. అలాంటి గంటాని ఎప్పటికీ కూడా టీడీపీ నాయకత్వం ఖాతరు చేసేదానికి ససేమిరా అంటున్నటువంటి తరుణంలో ఆయన ఇంకెంతకాలం ఓపికగా వ్యవహరిస్తారు? టీడీపీ నాయకత్వం తనని పట్టించుకోకపోతున్నప్పటికీ ఎంతకాలమని ఆ పార్టీ చూరుని పట్టుకుని వేలాడతారు? ఇదే ముఖ్యమైనటువంటి వ్యవహారం. విశాఖ రాజకీయ పరిణామాల్లో కీలకంగా మారబోతున్నటువంటి అంశం.